హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రొటీన్ అంతా షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ 6కి అలా అయితే నిద్ర లేచేసాను. 6 అయిందంటే నిద్ర లేచేసానండి. ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచేసాను. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మాత్రం మనం మార్నింగ్ నిద్ర లేవాలంటే అస్సలు మెలకువ రాదు. కానీ పిల్లలకి స్కూల్ లేనప్పుడు మాత్రం అదేంటోనండి, అలారం కొట్టినట్టు తొందరగా మెలకువ వచ్చేస్తుంది. ఎంత పడుకుందాం అనుకున్నా పడుకోలేమన్నమాట. మీకు కూడా ఇంతే కదా, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే నేను 6కి అయితే నిద్ర లేచేసానండి. హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. పిల్లలిద్దరు అయితే ఇంకా నిద్ర లేవలేదు, పడుకొనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈరోజు బట్టలన్నీ మా అత్తమ్మ అయితే వాష్ చేసింది. మిషన్కి అయితే మేము డైలీ వేయమండి. బట్టలు అనేటివి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తాము. మా అత్తమ్మ అయితే వాష్ చేసేస్తే నేను ఇంకా అన్నీ అయితే ఇట్లాగా ఆరవేసేస్తాను దండం మీద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు లేచేలోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దామనేసి ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ నిన్నైతే ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా ఉన్న ఇడ్లీ పిండితో ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా టేస్ట్ అనేది. ఇక్కడైతే ఇడ్లీ పిండిని మిక్స్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ అలాగే వంట సోడా అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకుంటే మనం తీసేటప్పుడు ఇడ్లీ కుక్ అయిన తర్వాత మంచిగా వస్తాయి కదా. తర్వాత వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్లోని బ్యాటర్ అనేది ఫిల్ చేసేస్తున్నాను. మా చిన్న బాబు నిద్ర లేచిన వెంటనే ఒక 10 to 15 మినిట్స్ ఆడుకుంటాడు. తర్వాత ఇడ్లీ తినిపిస్తాను. ఆ లోపు టిఫిన్ అనేది రెడీగా పెట్టుకుంటే తొందర పెట్టొచ్చు కదా లేవగానే అనేసి ఇడ్లీ అయితే నిద్ర లేవగానే డైలీ నేను ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. బయట నుంచి అయితే తీసుకురానండి బాబుకి టిఫిను. ఇప్పటికీ 2 times అయితే తీసుకొచ్చాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ అనేది స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా అది కుక్ అయ్యేలోపు ఇక్కడ చిన్న బాబు కోసం అనేసి వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఈరోజైతే టీ అయితే తాగలేదండి, కాఫీ కలుపుకుంటున్నాను. ఇక్కడ కాఫీ కలుపుకుంటూ ఉన్నాను. పెద్ద సౌండ్ అయితే వచ్చింది. ఏంటి ఆ సౌండ్ అని చెప్పి తొందరగా వెళ్ళేలోపు మా చిన్న బాబు అయితే గుక్క పెట్టి ఏడ్ చేస్తున్నాడండి. ఏంటి ఏమైందనంటే ఇద్దరు నిద్రపోతున్నారు, పిల్లలిద్దరు, అలాగే మా హస్బెండ్ కూడా నిద్రపోతున్నాడు. డైలీ ఏం చేస్తానంటే నేను నిద్ర లేచి వచ్చేలోపు ముగ్గురు పడుకో ఉంటారండి. ఇంకా నేనేంటంటే మధ్యలో దుండ్లు అనేది అడ్డం పెట్టేసి వచ్చేస్తాను, ఇద్దరు నిద్రపోతున్నారు కదా అనేసి. ఈరోజు ఏం చేశాడంటే బాబు నిద్ర లేచేసి దోగాడుకుంటూ వచ్చేసి కాళ్ళ దగ్గర నుంచి కిందకైతే పడిపోయాడండి. అసలు ఎలా పడిపోయాడో తెలియదు. చాలా దెబ్బ తగిలింది బాబుకి. చాలాసేపు అయితే ఏడ్చాడు. ఒక 1/2 hour ఎంతమంది ఎత్తుకొని సతాయించినా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అస్సలు సతాయించలేదు. చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ అయితే అసలు టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈరోజు. చాలా బాధ అనిపించింది అనేసి ఇక్కడ వచ్చేసి నేను కాఫీ కూడా తాగలేదండి. ఇంకా కాఫీ కూడా చల్లగా అయిపోయాయి. ఇంక ముందైతే బాబుని సతాయించి అప్పటికే 1/2 hour అయిపోయింది కదా బాబు నిద్ర లేచని చెప్పేసి ఇక్కడైతే నేను ఇడ్లీ అనేది తినిపించేస్తున్నాను. ఇంకా కాఫీ అయితే చల్లగా అయిపోయాకే తాగేశాను. ఇక్కడైతే బాబుకి ఇడ్లీ పెట్టేసి మా అత్తమ్మ చేతికి ఇచ్చాను. బాబు అయితే ఆడుకుంటున్నాడండి. ఇక్కడ నేను బాబు కోసం అనేసి వాటర్ అయితే పెట్టేశాను గ్యాస్ మీద. ఈరోజు అయితే హెడ్ బాత్ చేపించట్లేదు, బాబుకి కోల్డ్ చేసింది. ఎందుకో తెలియదండి, ఊరికే కోల్డ్ చేస్తుంది చిన్న బాబుకి. మా పెద్ద బాబుకి ఇలా చేసేది కాదు. సో బాబుకి కోల్డ్ చేసింది కదా, ఇంకా 2 days కానీ అలాగా హెడ్ బాత్ వద్దు అనేసి ఇంకా నార్మల్ బాతే చేపిద్దామనేసి ఒక దాంట్లో మాత్రమే వాటర్ అనేది పెట్టాను. వాటర్ హీట్ అయ్యేలోపు బాబుకి స్నానానికి కావాల్సినవన్నీ కూడా చన్నీళ్ళు అలాగే సోపు అన్నీ కూడా నేను ఈ విధంగా రెడీగా చేసేసుకుంటాను. టవల్ కానీ బాబుకి స్నానం చేపించాక వేసే డ్రెస్ కానీ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుని అయితే రెడీ చేసేసాను. ఈరోజు హెడ్ బాత్ చేపిలేదు కాబట్టి స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా పిల్లకైతే వేసేసానండి. ఈరోజు నా హెయిర్ బ్యాండ్తో అయితే వేసాను పిల్లక అనేది. భలే క్యూట్గా ఉన్నింది పిల్లక. సో అందుకే మీ అందరికి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడీ చేసేసాను. ఇంకా ఆడుకుంటున్నాడు. ఈరోజు ఏ టైంకి పడ్డాడో తెలియదు కదండి. మార్నింగ్ ఈరోజంతా ఫుల్ సతాయించేసాడు మమ్మల్ని అయితే. అసలు చేతిలోని నిలవలేదండి, చాలా ఏడుస్తూనే ఉన్నాడు. నిద్ర కూడా సరిగా పోలేదు. ఇంక ఇప్పుడైతే స్నానం చేపించేశాక ఒక 1 hour అలా ఆడుకున్నాడు. తర్వాత అయితే ఉయ్యాల్లో వేస్తే నిద్రపోయాడు ఫీడింగ్ ఇచ్చేశాక. తర్వాత ఏమో ఇక్కడ పెద్ద బాబుకి బ్రష్ చేయంటే బాబు కూడా బ్రష్ చేయలేదు. ఇంకా నేనే బ్రష్ చేయించానండి. ఈరోజు బ్రష్ చేయించేసి టిఫిన్ అయితే పెట్టాను, తినేస్తున్నాడు. ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చేసాను. బాబు పడుకున్న ఒక 45 minutesకే నిద్ర అనేది లేచేశాడండి. ఇంకా మా అత్తమ్మ అయితే ఎత్తుకో ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి నిద్రే పోలేదు, చాలాసేపు మేల్కొనే ఉన్నాడు. ఆఫ్టర్నూన్ 3 దాకా మేల్కొనే ఉన్నాడు. ఇంకా తర్వాత ఏమో ఈరోజు ఇక్కడ నేను వైట్ రైస్ అలాగే మునక్కాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను.
ముందుగా రైస్ వేసేసుకొని వాష్ చేసేసుకొని లిడ్ అనేది పెట్టేసి పక్కకు పెట్టేశాను. తర్వాత అయితే పప్పు కూడా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు పప్పులోని వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో కుక్ చేసుకునేదానికి అన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే పసుపు కొంచెం, చింతపండు కొంచెం, ఇవన్నీ వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 5 విజిల్స్ అయితే పెట్టేస్తానండి. మంచిగా అయితే మెత్తగా అయిపోతుంది పప్పు అనేది. ఈ ఎండలకి ఎంత వీలైతే అంత ఉదయాన్నే వంట ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, కానీ మా ఇద్దరు పిల్లలతోని అస్సలు అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మునక్కాయ పప్పు అని చెప్పాను కదా, పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. మునక్కాయ అయితే కొంచెం ఉడకబెట్టుకుంటానండి నేను ఫస్ట్. తర్వాత పప్పు ఉడికిపోతే దాంట్లో అయితే కలిపేసేసి తిరగమాత అయితే పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఇక్కడైతే మునక్కాయ అనేది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఒక దాంట్లో వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను వీటిని. అలాగే పప్పు అయితే విజిల్స్ వచ్చేసిందండి. అలాగే మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నీ దింపేశాను. విజిల్ అయితే మొత్తం అంతా పోయింది. ఇంక ఇక్కడ లిడ్ అనేది తీసేసి కొంచెం ఉప్పు అయితే వేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు కుక్కర్లో వేసాం కాబట్టి మెత్తగానే కుక్ అయిపోయింది. కానీ కొంచెం ఒకసారి అలా అనేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది కదా అనేసి ముద్దకం తీసుకొని అలాగా స్మాష్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు మునక్కాయని చూపిస్తున్నానండి కుక్ అయిపోయింది అనేసి. మంచిగా అయితే కుక్ అయింది. ఇదండి, ఇలా కుక్ చేసుకొని 2 మిక్స్ చేసుకొని మనం పోపు పెట్టేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? మీరు ఎవరైనా చేస్తారా ఇలాగా మునక్కాయ పప్పు అనేది? కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈరోజు మాత్రం కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ 2 మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకైతే పోపు పెట్టేస్తాను. పోపు పెట్టేటప్పుడే నేనైతే ఉప్పు మిరపకాయలు అంటారు కదా, వాటిని అయితే ఫ్రై చేసేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు వడియాలు అనేది ఫ్రై చేసుకుంటాము. ఉప్పు మిరపకాయలు అనేది ఇట్లా పోపు పెట్టేటప్పుడు ఫ్రై చేసేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేస్తాను. ఎప్పుడప్పుడు ఉప్పు మిరపకాయలు కొంచెం ఇష్టంగానే తింటారు మా ఇంట్లో అందరూ. మా పెద్ద బాబు కూడా తింటాడు ఇష్టంగా. ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఆనియన్, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం అదేమంటారు ఇంగువ పొడి అయితే వేస్తాను. వేసేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా మరగబెట్టేస్తాను. ఆ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా 12 అయిన తర్వాత స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే ఇల్లు చూసారా ఎలా చేసేసారో మా పిల్లల బొమ్మలతోని మొత్తం. ఇంకా అవన్నీ తీసేసి నీట్గా అయితే ఇల్లు అయితే చిమ్మేశాను. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, ఫుల్ ఇలాగే వేసేస్తారు. కానీ అయినా కూడా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి కాబట్టి డైలీ అనేది ఇంకా సర్దేసి రోజు మార్నింగ్ మొత్తం క్లీన్గా చేసేస్తానండి. తర్వాత మళ్ళీ అయితే పిల్లలు యథావిధిగా వేసేసి ఆడేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇద్దరు చూడండి ఎలా ఆడుతున్నారో. ఫుల్ ఆడుకుంటారండి ఇద్దరుగా ఒక దగ్గర ఉన్నారంటే. ఇంకా మా పెద్ద బాబు వచ్చి చిన్న బాబుని ఎత్తుకుంటాననేసి గోల చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడ పడేస్తాడో అని భయము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ పడిపోయాడు కదా బెడ్ మీద నుంచి. చాలా ఏడ్చాడండి. చాలా బాధ అనిపించింది. దగ్గర ఉంటే బాగుండేది అనిపించింది. చిన్నోడు కదా, కొంచెం 8 మంత్సే కదా. సో అందుకని ఒక ½ అన్ అవర్ అయితే కంటిన్యూస్గా ఏడ్చాడు. ఏం చేసినా ఆపలేదు ఏడుపు అనేది. పిల్లలకి తెలియదు కదండి, పెయిన్ ఉంది కాబట్టి ఏడ్చాడు వాడు అంతసేపు అనిపించింది. పెయిన్ లేకపోతే మనం ఊరికే అట్లా నవ్వించగానే నవ్వేస్తారు పిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇక్కడైతే ఇంకా ఇద్దరైతే ఆడుకున్నారు. చిన్నబాబు నిద్రపోతాడేమో అని చూస్తే నిద్ర అస్సలు పోలేదు. 2 అయితే అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ చేతికి ఇచ్చి ఇక్కడ అప్పడాలు అయితే ఏం చేశాను, అదే వడియాలు అయితే ఏం చేశానండి. ఇవైతే అమ్మ పంపించింది, మిరపకాయలు వడియాలు ఏం చేసి పెద్ద బాబుకి లంచ్ తినిపించేసి నేను కూడా తినేసాను. తర్వాత బాబు నిద్రపిద్దామన్నా కూడా నిద్రపోకుండా చూడండి ఎలా కూర్చోన్నాడో. ఇలా కూర్చొని ఆడుకుంటే ఎంతసేపు అయినా ఆడిపించవచ్చు, కానీ ఇక్కడ కూర్చొని చూపించినంత ఈజీగా అయితే ఆడుకోలేదండి. చాలాసేపు సతాయించేశాడు అసలు. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా కూర్చొని ఆడుకున్నాడు అంతే. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అన్న పడుకో ఉంటే వాళ్ళ అన్నని పడుకోనివ్వట్లేదు, వాడు పడుకోవట్లేదు. ఎలా చేస్తున్నాడో చూడండి. పైకి లేచేసి వాళ్ళ అన్న మీద పడిపోతాడంట. వాళ్ళ అన్నే కావాలన్నట్టుగా చేస్తున్నాడు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు అయితే డ్రాయింగ్ వేశాడని చెప్పాను కదండి. మా బాబు అయితే వేసిన డ్రాయింగ్ ఇదే. ఎలా ఉందో మీ అందరికీ చూపించమంటున్నాడు. మీ అందరూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? మర్చిపోకుండా కామెంట్ చేయండి మా బాబు వేసిన డ్రాయింగ్ ఎలా ఉందో. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ బాబు ఐస్ క్రీమ్లోని బాదం పాలు అయితే తీసుకొచ్చారండి. ఇంకైతే బాబు అయితే నిద్రపోయాడు. 3 అయింది కరెక్ట్గా. ఇంక నిద్రపోయిన తర్వాత మేమైతే ఇది తాగేసాము. తర్వాత అయితే పెద్ద బాబుని నిద్రపించి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానండి. ఇంకా అంతే, వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు. మీరు బాబు ఐస్ క్రీమ్లో బాదం పాలు ట్రై చేశారా? ఐస్ క్రీమ్ ట్రై చేశారా? నెల్లూరులో చాలా ఫేమస్ కదా, చేశారా లేదో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూస్తూ ఉండండి.